హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ బర్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను ఇలాగ స్క్వేర్ షేప్లో ఉన్న ఒక కేక్ ట్రేని తీసుకున్నాను. ఇందులో ఇలాగ బటర్ పేపర్ని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా గ్రీస్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పులను తీసుకున్నాను. పిస్తా పప్పులైనా లేదంటే బాదం పప్పులైనా మన ఇష్టం అండి. ఇక్కడ నేను పిస్తా పప్పుల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిస్తా పప్పుల్ని ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. చూసారా, ఇలాగా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక బౌల్లోని 2 కప్పుల పాల పొడిని తీసుకున్నాను, అదేనండి మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను. ఈ నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఈ పాల పొడిని చక్కగా కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత మిగిలిన నెయ్యిని కూడా నేను చక్కగా వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, కానీ నేను తీసుకున్న క్వాంటిటీకి 1/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/4 కప్పు పంచదారకి 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పంచదార వాటర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార ఇది చక్కగా కరిగింది కదా. ఇప్పుడు మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీలో రావాలండి, అంటే కొద్దిగా చేతికి అంటుకునే విధంగా ఈ పాకం అనేది వస్తే సరిపోతుంది. చూసారా, ఇలాగా చేతికి అంటుకుంటుంది కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలపొడి అలాగే నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పాలపొడి అంతా చక్కగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ మిశ్రమాన్ని ఇలాగా కలుపుకుంటూ ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇది దగ్గర పడింది కదా, కొద్దిగా గట్టిగా అయింది కదా. ఇప్పుడు మనం దీని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఇలాగా గరిటెతో తీసుకొని చేత్తో గనక ఇలాగా టచ్ చేస్తే చేతికి అతుక్కోకుండా బాల్ లాగా రావాలండి. చూసారా, చక్కగా వచ్చింది కదా. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకొని అలాగే పిస్తా పప్పులను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకొని చక్కగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గరిటెతో గనక స్ప్రెడ్ చేసుకోవడానికి మీకు కష్టంగా అనిపిస్తే ఒక గ్లాస్ తీసుకొని అడుగు భాగాన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇలాగా చక్కగా సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోయింది, బాగా సెట్ అయింది కదా. ఇప్పుడు బటర్ పేపర్ని పట్టుకొని నెమ్మదిగా తీసేసుకుందాము. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పైనున్న బటర్ పేపర్ని తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో మనం కట్ చేసుకుందాము. చూడండి, ఇలాగా నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీకు మరీ చిన్న ముక్కలుగా కావాలనుకుంటే కొద్దిగా చిన్న సైజులో కట్ చేసుకోండి.
అంతే అండి, మిల్క్ బర్ఫీ చాలా ఈజీగా మనం తయారు చేసేసుకున్నాం కదా. చూసారా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.